నిజంగా ఈ రాజకీయ నాయకులకి అందే పెన్షన్, ఇంకా వాళ్ళ బెనిఫిట్స్ గురించి ఒక్కసారి చూస్తే మాత్రం మీకు కూడా కళ్ళు తిరిగిపోతాయి. కొంతమంది కోపం గూడా వస్తుంది. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మీతోని మాట్లాడాలి. నిజంగా ఇది చూసిన తర్వాత నేనైతే ఒక ఇంతకి విస్మయానికి గురయ్యాను, షాక్‌కి గురయ్యాను. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా కొంతమందికే తెలిసుండొచ్చు. అయితే దీనికన్నా ముందుగా మనం ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వృద్ధులు, మన సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి వచ్చే పెన్షను, వాళ్ళకు అందుతున్న బెనిఫిట్స్, వాళ్ళకిస్తున్న స్కీమ్స్ అవి ఎలా ఉన్నాయి? అండ్ ఒక రిటైర్ అయిన ఒక ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్, వాళ్ళకొచ్చే స్కీమ్స్, వాళ్ళకొచ్చే పెన్షన్స్ ఎలా ఉన్నాయి? అసలు వీటి రెండిటి మధ్య ఒక్కసారి వ్యత్యాసం చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరకుంది. వాటి గురించి చెప్తాను. బట్ దానికన్నా ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. 2024 జూలై బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ సంజయ్ రౌత్ ఒక మాట అన్నారు. వృద్ధులు మీకంత భారం అయిపోతే వాళ్ళని చంపేయండి. అంతేగాని ఏంటి మీరు ఇంతలా వాళ్ళని కష్టపెడుతున్నారు అని జెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక బాధతోనే ఆయన ఒక మాట అన్నారేమో అనిపిచ్చింది. ఎందుకంటే అదే సమావేశాల్లో అనుకుంటా కోవిడ్‌కి ముందు దాకా ఉన్న ఏదైతే రైలు ప్రయాణాల్లో రాయితీలు, సీనియర్ సిటిజన్స్‌కి ఇచ్చే రాయితీలని తీసేశారు. అంతకుముందు 40%, 50%, 60% ఇలా రాయితీ ఉండేది. దాన్ని తీసేశారు. అరే! ఏంటి ఇలా తీసేస్తున్నారు అని జెప్పేసి చాలామంది కోపమొచ్చింది. ఒక మనిషి 60 సంవత్సరాలు తను కష్టపడి, ఎంతో కష్టపడ్డ జీతంలో నుంచి తన అదే ఆ టాక్స్ కడుతూనే ఉన్నాడతను. తను సంపాదించిన దాంట్లో ఇన్‌కమ్ టాక్స్ కడుతూనే ఉన్నాడు. తనేమైనా వస్తువులు కొంటే దానికి ఇన్‌కమ్ టాక్స్ కడుతూనే ఉన్నాడు. పెట్రోల్ కొంటే దానికి టాక్స్ కడుతూ ఉన్నాడు. ఒక ఫుడ్ ఐటెమ్ కొంటే దానికి టాక్స్ కడుతూ ఉన్నాడు. ఒక వెహికల్ కొన్నా దానికి టాక్స్ కడుతూ ఉన్నాడు. ఒక చిన్న టూత్ బ్రష్ కొన్నా గూడా దానికి గూడా టాక్స్ కడుతూ ఉన్నాడు. దీనికి తోడు ఇంకా రకరకాల పన్నులు మన మీద పడుతూనే ఉన్నాయి. ఇంతలాగా పన్నులు కట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, 60 సంవత్సరాల దాకా మీరు ఇన్ని టాక్స్‌లన్నీ కట్టిన తర్వాత, 60 సంవత్సరాల తర్వాత మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండదు. మీ ఆరోగ్యానికి భద్రత ఉండదు. మీకొక ఉద్యోగం రాదు. మీకొక బ్యాంక్ లోను రాదు. ఇన్ని విషయాల వల్ల మీరు వెనకబడిపోయినప్పుడు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతూ ఉంటే కొంతమంది చెప్పలేమది. కొంతమంది జీవితాలు బాగానే ఉన్నాయి. తల్లిదండ్రులు బాగానే చూసుకుంటున్నారు. ఇంకొంతమంది చీపు అని చెప్పి కుక్క కన్నా దారుణంగా జీవితాన్ని చేసేస్తూ రోడ్డు మీద వదిలేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఈ కష్టాల గురించి మాట్లాడాం కదా! వృద్ధుల గురించి. దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. దానికన్నా ముందుగా ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి రిటైర్ అయిన తర్వాత వాళ్ళకొస్తున్న బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా ఒకసారి? అయితే ఇక్కడ రిటైర్ అవ్వాలంటే ఒక చిన్న విషయం చెప్తాను. మామూలుగా మీరు నేను రిటైర్ అవ్వాలంటే 60 సంవత్సరాలు, 62 సంవత్సరాల దాకా టైం పడుతుంది. కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలకి 60 సంవత్సరాల దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉంది ఒక పెద్ద లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంపీగా పోటీ చేసి గెలిచాననుకోండి. 5 సంవత్సరాల పాటు నేను ఆ టెన్యూర్‌ని కంప్లీట్ చేశానే అనుకోండి. దాని తర్వాత నేను అంటే నాకిప్పుడు నా వయసు ఒకవేళ ఇప్పుడు నాకు 25 ఉంది, 35 ఉంది అనుకుందాం. 30-35 ఏళ్ల వరకు నేను ఒక ఎంపీగా పనిచేశాను. ఆ తర్వాత నేను ఎంపీగా చేయలేదు. ఎప్పుడు పోటీ చేయలేదు. కానీ నా జీవితాంతం నాకు 35 ఏళ్ల తర్వాత నుంచి జీవితాంతం నాకు పెన్షన్ అనేది వస్తుంది. అంటే ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్ 25,000 నుంచి 35,000 దాకా ఉంటుంది. ఈ ఎంపీలకి ఇచ్చే పెన్షన్ ఎలా కౌంట్ చేస్తారంటే 5 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే 25,000 ప్రతి నెల ఇవ్వాలి. అండ్ 5 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, ఇంకొక 10 సంవత్సరాలు అలా చేస్తే దగ్గర దగ్గర 35,000-40,000 దాకా పెన్షన్ అతనికి అందుతుంది. అంటే 30 ఒక మనిషి 30 ఏళ్లుగా ఉన్నప్పుడు తన వయసు 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ఎంపీ అయ్యాడు. 35 ఏళ్ల దాకా చేశాడు. దాని తర్వాత అతను ఎంపీగా ఎప్పుడు అవ్వలేదు. కానీ అతను 35వ ఏట నుంచే ప్రతి నెల 25,000 అతనికి పెన్షన్ అందుతుంది. అండ్ ఆ పెన్షన్‌తో అక్కడితోనే ఆగిపోవట్లేదు. ఇంకా చాలా బెనిఫిట్స్ గూడా ఉన్నాయి. అతని ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీ రీయింబర్స్‌మెంట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఫ్రీ హెల్త్ చెకప్స్ అవుతూ ఉంటాయి. హెల్త్ ట్రీట్మెంట్స్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా ఎప్పుడైనా దేశవ్యాప్తంగా ఎక్కడికైనా ఆ ఎంపీ ట్రావెల్ చేయాలనుకుంటే ఫ్రీగా 2 టైర్ ఏసీ టికెట్స్ వస్తుంది. అతనికి ఒక్కడికే కాదు, మళ్ళీ ఆ ఎంపీతో పాటుగా అతనితో పాటు ఎవరైనా కంపానియన్ లేదా సపోర్టర్, ఒక హెల్పర్ లేకపోతే అతని పార్ట్నర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఫ్రీ టికెట్ వస్తుంది. అంటే ఒకేసారి దేశం అంతటా 2 2 టైర్ ఏసీ టికెట్లతోని తిరగొచ్చు. మన హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి ఒక 2 టైర్ ఏసీ టికెట్ కనిష్టంగా ఎంతగా అనుకున్నా కూడా ఒక రూ. 1000 నుంచి స్టార్ట్ అవుతే అది గరిష్టంగా 2,000, 4,000 దాకా కూడా వెళ్తూ ఉంటుంది దాని ప్రైస్. అంటే డిపెండింగ్ ఆన్ ద డైనమిక్ ప్రైస్ అండ్ ఆల్. అంటే ఆ ఒక్క ఎంపీ
తన ఫ్యామిలీతో పాటు వెళ్ళాలనుకుంటే 2 టికెట్‌లొస్తుంది. అంటే రాను పోను ఛార్జీలు ఎంత తక్కువలో తక్కువ వేసుకుని 5,000 అతనికి సేవ్ అవుతున్నాయి. కానీ మీకు నాకు అలాంటిది జరుగుతుందంటే లేదు. ఇన్‌ఫాక్ట్ ఉన్న రాయితీని గూడా తీసి పడేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అండ్ అంతే కాకుండా వీళ్ళకి ఇంకా ఫ్లైట్‌లలో అండ్ ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బెనిఫిట్స్‌లలో ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళకి ఇంకా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే కొన్ని స్పెషల్ దర్శనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా గుళ్ళకెళ్ళినా, గోపురాలకెళ్ళినా వాళ్ళకి వీవీఐపీ దర్శనాలు ఇలాంటివన్నీ ఉంటాయి. స్పెషల్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్కడికైనా ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఎంపీల అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ఎమ్మెల్యేలకు కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేసినా కూడా సరిపోతుంది. ఇప్పుడు నా వయసు ఇప్పుడు 30 సంవత్సరాలు. నేను ఒకే ఒక్క రోజు ఎమ్మెల్యేగా చేశాను. ఆ తర్వాత నేను ఎమ్మెల్యేగా చేయలేదు కొన్ని అనివార్య కారణాల వల్ల. నాకు జీవితాంతం చచ్చేంత వరకు 30,000-50,000 మధ్యలో ఎంతైనా నాకు పెన్షన్ రావచ్చు. మినిమమ్ 30,000 అయితే పెన్షన్ ప్రతి నెల పక్కా. సో, ఒక్కసారి ఒకతను ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత 30,000 పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని సంవత్సరాలు అతను ఎమ్మెల్యేగా చేస్తే అన్ని సంవత్సరాలు పూరా మొత్తం అది కౌంట్ చేసుకొని గరిష్టంగా 50,000 పైగా అతనికి పెన్షన్ ప్రతి నెల వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే మీ ఊర్లో మామూలుగా చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనికి ఏం రావట్లేదు అనుకోవడానికి లేదు. నెల నెల 30,000-50,000 మధ్య అతనికి పెన్షన్ వస్తుంది. అతని వయసు ఎంతైనా కానివ్వండి. మళ్ళీ ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్. మనమైతే మనలాంటి మీలాంటి నాలాంటి సగటు మనిషి అయితే 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే పెన్షన్‌కి అర్హులం. కానీ వీళ్ళకి అలాంటి అవరోధాలు ఏం లేవు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉంది. మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్‌లో వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాని తర్వాత రియంబర్స్ కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తానికి కూడా అది వర్తిస్తూ ఉంటుంది. అండ్ ఆర్టీసీలో మనం చూస్తూనే ఉంటాం. ఆర్టీసీ బస్సుల్లో సైడ్‌కి ఎమ్మెల్యేల కోసం అని చెప్పేసి ఒక స్టిక్కర్ కూడా కనిపిస్తూ ఉంటుంది పెయింటింగ్ ఎమ్మెల్యే కోట అని చెప్పేసి. వాళ్ళు ఫ్రీగా ఎమ్మెల్యే బస్సుల్లో తిరగొచ్చు. ఎక్కువ తిరగరనుకోండి. మోస్ట్‌లీ అందరికి సొంత కార్లు, ఫ్లైట్స్ ఉంటాయి గానీ, బట్ స్టిల్ వాళ్ళకి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి. అండ్ కొన్ని కొన్ని రాష్ట్రాలు రైల్వే పరంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేశాను. ఇంకొక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాను. నాకిక్కడ ఎంపీగా సెపరేట్ పెన్షన్ జీవితాంతం వస్తుంది. ఎమ్మెల్యేగా సెపరేట్ పెన్షన్ జీవితాంతం వస్తుంది. అండ్ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా నాకు జీవితాంతం వస్తాయి. ఒప్పుకుంటాను. ఎమ్మెల్యే అవ్వాలంటే, ఎంపీ అవ్వాలంటే ప్రజల మన్ననలు పొందాలి. ప్రజల చేత ఎన్నుకోబడాలి. కానీ 5 సంవత్సరాలు చేసిన పనికి జీవితాంతం ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ జీవితాంతం కష్టపడి నేను ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ నిర్మాణం కోసం కష్టపడ్డ నేను, మా తండ్రి, నా నాన్నగారు గాని, లేకపోతే మీ నాన్నగారు గాని, లేకపోతే మీరే అవ్వచ్చు, వింటున్న మీరే అవ్వచ్చు. మీరు 60 సంవత్సరాలు మీరు కష్టపడితే మీకు రిటర్న్ దొరికేది ఏంటి? మన్ను, మట్టి తప్ప ఏం లేదిక్కడ. దీని గురించే చాలామంది సీరియస్‌గా గొంతు లేపారు. పార్లమెంట్‌లో కూడా దీని గురించి చాలామంది మాట్లాడారు. మాట్లాడిన తర్వాత స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకాలు కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి 70 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క వయోవృద్ధులందరికీ కూడా 5 లక్షల వరకు ప్రమాద బీమా లేకపోతే వాళ్ళ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఏదో ఒకటి దాన్ని కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అంటున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఉన్న వారికి 5 లక్షలతోని సరిపోతుందా అనేది ఇక్కడ పెద్ద క్వెషన్. ఒక్కసారి జ్వరంతోనే హాస్పిటల్ మెట్లెక్కితే 50,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తూ ఉన్నారు ఇన్స్యూరెన్స్ ఉంటే. హాస్పిటల్ అనేది ఇప్పుడు మనకు తెలిసిన విషయం. బయట జనరిక్‌లో ఎన్ని మెడిసిన్స్ దొరుకుతున్నప్పటికీ కూడా ఒక డాక్టర్ రాసే మెడిసిన్ అతని ఆహ్, ఆహ్, హాస్పిటల్‌లో ఉండే ఫార్మసీలో మాత్రమే దొరుకుతుంది. అండ్ ఆ మెడిసిన్ బయట దొరకదు. దాని కాంపోజిషన్ చూసుకుంటే నార్మలే ఉంటుంది గానీ, దాంట్లో ఏదో 1, 2 చిన్న చిన్న ఏదో ఒక కాంపోనెంట్స్ యాడ్ చేసి, బయట ₹10కి దొరికే మెడిసిన్ అతని దగ్గర ₹500, ₹600 నడుస్తూ ఉంటుంది. మళ్ళీ అది ఎక్కడా దొరకదు. అది ఎవరికీ అర్థం కాదు. ఆ మెడిసిన్ తీసుకోకపోతే తగ్గదేమో అని చెప్పి ఒక సైకలాజికల్‌గా ఒక భయం. ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పేసి అక్కడే తీసుకుంటున్నాం. అంటే ₹10 మాత్రతో తగ్గిపోయే ఒక జ్వరానికి కూడా అక్కడికెళ్ళి ₹600 పెట్టి ఒక మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సైకలాజికల్‌గా మనల్ని ఇంతలాగా ఎక్కడికెళ్ళినా కూడా లూటీ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. వైద్యం అనేది ఎప్పుడో ప్రైవేటీకరణ అయిపోయింది. ఆ వైద్యంలో ఎక్కడ చూసినా కూడా ఎక్కడో నూటికో కోటికో ఒకరో ఇద్దరు వైద్యం నారాయణో, హరి అనే లెవెల్‌లో ఉంటున్నారు కానీ మిగతా వాళ్ళందరూ ఇక హరి అనిపించేస్తూ ఉన్నారు డబ్బులు తీసుకొని. సో, ఇలాంటి లూటీ జరుగుతున్న ఇలాంటి సమయంలో వృద్ధులకి ఎంతవరకు వాళ్ళకి ఉపయోగపడుతుంది? సరే మనం సంపాదిస్తున్నాం. సంపాదించే దాంట్లో దేశ భవిష్యత్తు కోసం మనం టాక్స్‌లు కడుతూనే ఉన్నాం. కానీ వృద్ధులయ్యాక మనకు మిగిలింది ఏంటంటే సున్నా అంటున్నారు.
చాలామందికి రిటైర్ అయిన తర్వాత అట్‌లీస్ట్ ఇన్ని సంవత్సరాలు అద్దె ఇళ్లలో ఉన్నాం. మనం ఇప్పుడైనా ఒక సొంత ఇల్లు కట్టుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి హోమ్ లోన్స్ ఇవ్వరు. ఎందుకంటే మీరు ఇప్పుడు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ లేదు. అండ్ మీ హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు ఒకవేళ ఏమన్నా అయిపోతే ఎవరు కడతారు ఈ ఇంటి రెంట్? సారీ, ఈ ఇంటి ఈఎంఐ. కాబట్టి మీకు బ్యాంక్ లోన్స్ ఇవ్వము అంటారు. పర్సనల్ లోన్స్‌కి ఇవ్వరు. లేకపోతే హోమ్ లోన్స్‌కి ఇవ్వరు. ఏవి ఒకవేళ కావాలన్నా కూడా దానికి 1,00,000 ఆహ్, ఆహ్, పెన్ వాళ్ళకి ప్రామిసులన్నీ చూయించిన తర్వాతనే కొలాటరల్ ఏదో ఒకటి చూయించిన తర్వాతనే లోన్స్ అనేది శాంక్షన్ అవుతాయి. అంటే వాళ్ళకి వృద్ధులైన తర్వాత వాళ్ళకి కనీసం బ్యాంక్ లోన్‌లు కూడా రావట్లేదు. సరే, వాళ్ళ పేరు మీద ఏమన్నా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నారు కదా! దానికేమైనా వడ్డీ రేట్లు ఏమన్నా పెరుగుతాయంటే, ఆ వడ్డీ రేట్లు తగ్గుతూ ఉంటాయి గానీ పెరగవు ఎక్కడ గూడా. బ్యాంక్ ఎప్పుడో అప్పుడు రెపో రేట్ అనో, అదనో, ఇదనో వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉంటే, వీళ్ళకి అంతకుముందు రూపాయి వడ్డీ వచ్చేది. ఇప్పుడు 90 పైసలు వస్తూ ఉంటే, అది ఎంతో వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కనీసం ఆ వడ్డీ మీదన్నా వాళ్ళు కొంచెం సంతోషంగా, కొంచెం కాన్ఫిడెంట్‌గా ఉంటారు గదా! అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉన్నా గూడా ఎక్కడైనా జాబ్స్ ఎళ్ళినా గూడా వాళ్ళకి జాబ్స్ ఇవ్వటం లేదు. కనీసం వాళ్ళకి జాబ్స్‌కి సంబంధించి ఒక సెపరేట్ పోర్టల్ లేకపోతే వాళ్ళకి సెపరేట్‌గా ఒక హెల్ప్ లైన్ ఏమన్నా చేసినా, వాళ్ళకి కనీసం ఇంతవరకు వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ ఉంటే వాళ్ళు ఏమైనా జాబ్స్ చేసుకోవచ్చు అనే విధంగా తెలంగాణలో కొన్ని చోట్ల నాకు తెలిసినంత వరకే ఉన్నాయి. కానీ అందరికీ అది సపోర్ట్ అయ్యేలాగా ఏమన్నా చేస్తే బావుంటుందని కూడా చాలామంది అంటూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులున్నా గూడా వాళ్ళ హెల్త్ ఇష్యూ కోసం లేకపోతే వాళ్ళ ఇల్లు కోసం దానికో దీనికో లేకపోతే అప్పులు తీర్చుకొని ఉన్న వాళ్ళకి, వాళ్ళ దగ్గర పాతబడిన ఒకవేళ వెహికల్ ఉంటే 4 వీలరో, 2 వీలరో అదొక 10, 15 సంవత్సరాలు అయిపోయి ఉంటే దాన్ని వెంటనే స్క్రాప్‌లో చేయాలని ఢిల్లీలో అంటూ ఉన్నారట. సార్, నేను ముసలివాడిని. నేను ఒక సీనియర్ సిటిజన్‌ని. నేను తిప్పి కొడితే ఒక 10,000 కిలోమీటర్ల నుంచి 20,000 కిలోమీటర్లు కూడా తిరగను సంవత్సరం మొత్తం మీద. కాబట్టి దీనికి మాకు కొంచెం వెసులుబాటు కల్పించండి అని సీనియర్ సిటిజన్స్ అందరూ వేడుకుంటున్నారు. నిజానికి అది వాస్తవమే. సరే, మనం పొల్యూషన్ గురించి కూడా ఆలోచించాలి. పొల్యూషన్ విషయంలో కఠినంగా ఉండాలి. అది టోటలీ యాక్సెప్టబుల్. కాకపోతే ఒకసారి వెహికల్ ఫిట్‌నెస్ అనేది చూసి, ఓకే, ఈ వెహికల్ ఫిట్‌నెస్‌లో ఇంత భాగంలో బాగానే ఉంది. దీనికి మేము 10,000 కిలోమీటర్ల వరకే మేము పర్మిషన్ ఇస్తాం. దానికన్నా ఎక్కువైతే మీ మీద చార్జ్ తీసుకుంటాం అని అన్నా కూడా ఒక అర్థం ఉంటుంది. సో, రెగ్యులర్‌గా ఈ వాళ్ళ వెహికల్ ఫిట్‌నెస్ కూడా చెక్ చేస్తూ ముందుకెళ్ళినా వాళ్ళకి కొంచెం బెనిఫిట్‌గా ఉంటుందంటున్నారు. అండ్ ముఖ్యంగా కోర్ట్ కేసులు. ఈ సీనియర్ సిటిజన్స్‌కి వాళ్ళకి సంబంధించి ఏమైనా కోర్ట్ కేసులైతే అవి ఫాస్ట్ ట్రాక్‌కి తీసుకొనెళ్ళండి. మా ఆరోగ్యం బాలేదు. మా వయసు పెరిగిపోతుంది. కాస్త మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి అంటున్నారు. నిజంగా వీటి గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి చాలా ఉంది. సో, ఇలాంటి కోరికలనేది ఇవి కోరికలు కూడా కాదు. మినిమమ్ బేసిక్ థింగ్. ప్రైవేట్ ప్రైవేట్‌గా ఒకవేళ మనం ఇప్పుడు ఇన్స్యూరెన్స్ తీసుకోవాలనుకోండి, హెల్త్ ఇన్స్యూరెన్స్. యంగ్‌గా ఉన్న మీకు, నాకు అందరికి కూడా చాలామంది యంగ్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగబడి ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇన్స్యూరెన్స్ ఇస్తాయి. కానీ 50 ఏళ్ళు దాటాయి అనగానే వాళ్ళకి షుగర్ ఉన్నా, లేకపోతే వాళ్ళకి బీపీ ఉన్నా, లేకపోతే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఇంకా ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి నిర్మొహమాటంగా ఇన్స్యూరెన్స్ అనేది వాళ్ళు ఇవ్వట్లేరు. ఒకవేళ తీసుకోవాలన్నా కూడా బలవంతంగా లక్షలలో ప్రీమియం ఉంటుంది. ఒక 25, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ప్రీమియం 10, 15 వేలలో దొరికితే వీళ్ళకి 2, 3 లక్షల నుంచి అలా లక్షలలో వసూలు చేస్తూ ఉన్నారు ప్రీమియం. అంటే వాళ్ళ వయసు రీత్యా. అండ్ దాంతో పాటుగా అన్నీ కవర్ అయితాయా? అన్ని రోగాలు కవర్ అయితాయా అందులో అంటే అన్నీ కవర్ కావు. దాంట్లో కూడా మళ్ళీ క్యాప్స్ ఉంటాయి. దాంట్లో క్యాపింగ్‌తో పాటు దాంట్లో లిమిటేషన్స్ ఉంటాయి. ఇంతవరకే ఇస్తాం. ఇంతవరకే కవర్ అవుతుంది. మిగతావి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఏదో ఒక విధంగా అడ్డుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలామంది సిటిజన్స్‌కి ఏమనిపిస్తుందంటే, నేను 60 సంవత్సరాలు నా దేశానికి దోహదపడ్డాను. నా దేశం నాకిచ్చింది, నేను దేశానికి ఇచ్చాను. ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను. ఒక ఒక సీనియర్ సిటిజన్స్ అయ్యాను. ఇందులో మహిళలు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. మేమందరం ఇంతలా కష్టపడి ఉన్నాం. మాకు కొంచెం మమ్మల్ని కూడా చూసుకోండి అని జెప్పేసి వాళ్ళు చాలా ప్రాధేయపడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు డిమాండ్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి డిమాండ్ చేసే హక్కు గూడా ఉంది. కానీ ఆ డిమాండ్‌ని ఎవరు పట్టించుకోవట్లే అన్న బాధ సర్వత్రా నెలకొంది. ఇలాంటి విషయాలలో చాలా వరకు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంది. ముఖ్యంగా వాళ్ళ హెల్త్‌కి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలతో పాటు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అందించాలి అనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అట్‌లీస్ట్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళు ఒకవేళ వాళ్ళ వాళ్ళ భవిష్యత్ అవసరాలర్థం వాళ్ళు ఒకవేళ బ్యాంక్‌లో డబ్బులు దాచిపెట్టుకుంటే, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే, ఆ వడ్డీ రేట్ల మీదన్నా కొంచెం మిగతా వాళ్ళ వడ్డీలు తగ్గించినా వాళ్ళ వడ్డీ రేట్ల మీద కొంచెం భారం పడకుండా చూడాలన్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. నిజం చెప్పాలంటే మన పొలిటీషియన్స్‌లో ఇప్పుడు చాలామంది వృద్ధులే ఉన్నారు. వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వాళ్ళు 60 ఏళ్ళు రానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి సీఎంలు అవుతున్నారు, పీఎంలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, వాట్ నాట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అవుతున్నారు. అలాంటి వాళ్ళందరికి గూడా బెనిఫిట్స్ అందుతున్నాయి. కానీ కష్టపడ్డ మనకి మాత్రం
అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలున్నాయి. మీరేమన్నా విషయాలు అనుకుంటే వాటిని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఇది తప్పకుండా ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్‌కి షేర్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ రేపు గూడా మనం సీనియర్ సిటిజన్స్ అవుతాం. అందరం ఎప్పుడో ఒకప్పుడు అవ్వాల్సిందే. దీని గురించి ఇప్పటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.